భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో అపర గిరిజన భక్తురాలు పోకల దమ్మక్క సేవాయాత్ర నిరాడంబరంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు, అధికారులు. శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఈ ప్రాంతంలో పుట్టలో ఉన్నట్లు కనుగొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన గిరిజన భక్తురాలు పోకల దమ్మక్క పేరిట 2014వ సంవత్సరం నుంచి భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల గిరిజన భక్తులతో రామాలయం ప్రాంగణంలో పోకల దమ్మక్క సేవాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది. గిరిజన పెద్దల సమక్షంలో గిరిజన సాంప్రదాయ నృత్యాలతో, కొమ్ము డాన్సులతో, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య దమ్మక్క చిత్రపటంతో ఊరేగింపుగా సేవాయాత్ర ఘనంగా నిర్వహించారు. అటవీ ఫల పుష్పాలతో స్వామివారి విగ్రహాలకు, దమ్మక్క విగ్రహానికి నివేదన చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామివారి నిత్య కళ్యాణ కార్యక్రమంలో ఆలయ ఈవో, ఆలయ అర్చకులు, గిరిజన పెద్దలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సార్ పక్కన
నీ గోడుకు మళ్ళీ పైకి గోడు పెట్టిండు. వెనక నేను కాయ చాలా నవ్వండి జాగ్రత్త పడుతున్నాండి ఆగబ్బా. జై శ్రీరామ్. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామభద్రం చతుర్బాహుశేషారీణం సీతాలక్ష్మణ సంయుక్తం ఛాయేత్ కల్పతరు హరి. భద్రాచల సీతారామచంద్ర స్వామి గారిని మనందరికీ కూడా దర్శింపజేసేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటిది ఒక మహాభక్తురాలు, గిరిజన శ్రీరామ భక్తురాలైనటువంటి నమ్మక్క గారు. ఆవిడ శబరి అంశతో జన్మించిందని పెద్దలు చెప్తారు. ఆమె ద్వారా భక్త రామదాస్ గారు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్ర వైభవాన్ని తెలుసుకొని రామచంద్ర స్వామి గారికి ఆలయ నిర్మాణాదులు, అర్చనాదులు, ఆభరణాలు ఇవన్నీ సమర్పించి తరించారు. ఆ స్ఫూర్తితోటి గత సుమారు దశాబ్దం నుండి ఈ దమ్మక్క సేవాయాత్రని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మనం చేస్తున్నాం. ఆమె స్ఫూర్తి చిహ్నంగా ఆమె యొక్క భక్తికి మనం అందరం కూడా సంతసించి ఆ గిరిజన భక్తులందరినీ కూడా ఆ రోజు సమూహాన్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించి రామచంద్రమూర్తి సన్నిధిలో వాళ్ళందరికీ అన్ని పూజలు చేయించి కళ్యాణాల్లో పాల్గొన చేయించి వాళ్ళకి ఒక దేవస్థానం మర్యాదను ఇవ్వటం కూడా ప్రారంభించి చేస్తున్నాం. అది పురోభివృద్ధి కూడా చెందుతున్నది. కొన్ని గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ సేవాయాత్రలో దమ్మక్క సేవాయాత్ర ఇంకా వాళ్ళుండే చోటుకే రామచంద్రమూర్తి యొక్క ప్రచార రథాన్ని తీసుకుని అక్కడ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరూ అక్కడ ఆ అర్చనతో కళ్యాణంలో పాల్గొనేలాగా వాళ్ళందరికీ కూడా రామప్రసాదాన్ని అందించేలాగా ఈ సంవత్సరం అయితే ఆరుపత్తగూడెం అనేటువంటి గ్రామంలో, గిరిజన గ్రామంలో సుమారు 1000 మందికి స్వామి యొక్క ప్రసాదాన్ని అందించడానికి, ఆ కళ్యాణోత్సవాన్ని నిర్వహించడానికి దేవస్థానం వారు సిద్ధమై కార్యనిర్వహణాధికారి శ్రీమతి రమాదేవి గారు స్వయంగా అక్కడికి ఆ ప్రచారంతో వెళ్ళారు. అక్కడ ఆ కార్యక్రమాలని నిర్వహింపజేస్తున్నారు. ఇక్కడ కూడా దేవస్థానంలో కూడా ఇక్కడ గ్రామంలో ఉండేటువంటి ప్రముఖులు, గిరిజన ప్రముఖుల్ని ఆలయానికి రప్పించి ఇక్కడ స్వామి యొక్క శోభాయాత్ర చేసుకొని ఆ కళ్యాణంలో ఇక్కడ వారిని కూడా మనం సత్కరించుకోవడం జరుగుతుంది. ఇలాగే ఆశ్వేజ పౌర్ణమికి శబరి స్మృతి యాత్ర కూడా చేసుకుంటాం. ఈ 2 ఉత్సవాలు కూడా ఆ గిరిజన భక్తులందరినీ కూడా మమైకమయ్యి తిరిగి స్వామి సేవలో పాల్గొనేలా మనం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలానే వారందరూ కూడా వచ్చి చక్కగా పాల్గొని తరిస్తున్నారు. జై శ్రీరామ్.